ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాబేజీ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీ, పూరి అలా చాలా కాంబినేషన్స్లో చాలా బాగుంటుంది. క్యాబేజీని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం క్యాబేజీ ముక్కలు వాటర్లో నానబెట్టుకున్నాం కదా, ఆ క్యాబేజీ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోండి ఒకసారి మొత్తం. ఇంకా వాటర్ ఏం వేయొద్దండి, చాలా ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసేయండి. బాగా మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ మూత తీసేసి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. కారం కూడా కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోయిందో లేదో చూసుకొని. లాస్ట్లో నేను ఒక పౌడర్ చూపించడం మర్చిపోయాను. ప్రతి ఫ్రైలో యాడ్ చేసే పౌడర్ యాడ్ చేశాను. ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఆ పౌడర్ ఏంటో మీకు తెలుస్తుంది. ఆ పౌడర్ యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతే అండి.